వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన తాలింపు శనగలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: రాత్రంతా నానబెట్టుకున్నటువంటి నల్ల శనగలు 1 కప్పు, తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ చిన్నది 1, ఇది ఆప్షనల్, కరివేపాకు కొద్దిగా, నిమ్మకాయ చెక్క 1, కొత్తిమీర కొద్దిగా, కారం 1/2 టీ స్పూన్, తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె లేదా నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయ 1, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడినంత. 1 కప్పు శనగలను బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. తరువాత చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 కప్పు వాటర్ను వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మూత తీసుకొని ఉడికినటువంటి శనగలను వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, చిటికెడు ఇంగువ వేసుకుని కొద్దిగా వేయించుకుందాం. తరువాత చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకుందాం. ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా, ఇందులో ఇంకా ఎక్కువ వేసుకునే అవసరం లేదు, చిటికెడు వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఉడికించి వడకట్టుకున్నటువంటి శనగలను వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకొని ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. కలుపుతూ 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను వేసి కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. కొబ్బరి తురుమును వేసుకుని నిమ్మరసం పిండుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ తాలింపు శనగలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.